నమస్కారం అండి వెంకట చాగంటి గారికి. నా పేరు పృథ్వీగోరండ్ల, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఆయుర్వేదం గురించి ప్రచారం చేస్తున్నారు కదా, అందులో ఒక సమస్య గురించి అడగాలని అనుకుంటున్నాను. మానసిక సమస్యల కోసం డాక్టర్ దగ్గర, సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తే మందులు ఇస్తాడు. అవి కొన్ని రోజులు వాడితే వాటి గురించి తెలియకుండా మొదట్లో కొన్ని రోజులు వాడితే మొదట్లో నిద్ర ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత వాటికి అడిక్ట్ అయిపోతాము. డాక్టర్కి ఏమో ఆ అలోపతి గురించి తప్ప ఇంకా వేటి గురించి తెలియదు అంటాడు. అందుకే అవిస అంటారు. ఆ తర్వాత మనం వీటి గురించి అంటే వాటిని ఎలా తక్కువ వాటికి అడిక్ట్ అయిపోతాం కదా ఆ మందులకు. ఇంకొంతమంది అంటారు అవి వాడకూడదు అని, ఆయుర్వేదం వాడాలి. ఆయుర్వేదంలో అంటే యాడ్స్ చూస్తాం, అడ్వర్టైజ్మెంట్స్లో ఆయుర్వేదంలో అశ్వగంధ లాంటి మెడిసిన్స్ వాడాలి, అవి చాలా అలోపతిక్ మెడిసిన్ చాలా ప్రమాదకరం, సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంటారు. మరి డాక్టర్ని అడిగితే స్లోగా డిక్రీజ్ చేయాలి డోసేజ్. అంటే కొంతమంది డాక్టర్స్ అంటారు కదా, అలోపతిక్ మెడిసిన్స్ అనేటి అంటే ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ అనేటి ఎంబడే ఆపేయద్దు, స్లోగా ట్యాంపర్ చేయాలంటే తగ్గించాలి డోసేజ్ని అంటారు. అంటే వీటి గురించి అంటే ఈ మెడిసిన్స్ పూర్తిగా మానేయాలంటే ఏం చేయాలి? డాక్టర్ చెప్పినట్టు స్లోగా ట్యాంపర్ చేయాలా అంటే డాక్టర్ చెప్పినట్టు చేస్తాం, కాకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వాడమంటారు, ఆ అశ్వగంధ లాంటివి. దాని నుంచి తెలియగలను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. పృథ్వీ గోరంట అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయన మానసిక సమస్యలకి అలోపతి మెడిసిన్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ అది అలవాటైపోయి అది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తోంది. దాన్ని మెల్లగా తగ్గించుకోవాలా, ఆయుర్వేదం వైపు వెళ్ళాలా, ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవాలా, ఏమిటి అన్నది ఆయన ప్రశ్న. పృథ్వీ గారు, ఇదివరకు కూడా మీరు చాలా ప్రశ్నలు అడిగారు, దానిలో కూడా మనసుకు సంబంధించింది. సో ఇప్పుడు మీకు ప్రత్యేకించి మనసుకు సంబంధించి అసలు మనసు అంటే ఏంటో తెలిస్తే మీకు ఈ సమస్యలు ఉండవు. మనసు అంటే ఏంటో తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. మనసు అంటే ఏంటో తెలుసుకుంటే కానీ మీకు ఆ సమస్య తీరదు. మీరు ఏదో ప్రాబ్లం ఉందనుకుంటున్నారు, ఆ ప్రాబ్లం ఎందుకు ఉందంటే మీకు మనసు అంటే ఏంటో తెలుస్తలేదు. సో ఆ మనసుని మనం వేదం ఏం చెప్తుంది మనసు గురించి తెలుసుకుందాం. తెలుసుకొని అప్పుడు దాని గొప్పతనం తెలిసిన తర్వాత అప్పుడు మీరు దానికి సమస్యకి పరిష్కారం మీరు వెతకవచ్చు. ఇందులోంచి ఇప్పుడు నేను చెప్పే దానిలోంచి మీకు పరిష్కారం వచ్చేస్తుంది. సో అది అలా ప్రాక్టీస్ చేయాలన్నమాట, అప్పుడు మీకు పరిష్కారం వస్తుంది. ఒకసారి ఆ మంత్రాల గురించి మనం చూద్దాము. యజుర్వేదము 34వ అధ్యాయంలో ఉన్నాయి మంత్రాలు. సో ఆ మంత్రాల గురించి ఇదివరకు ఒకసారి చేశాను, బట్ ఇప్పుడు స్పెషల్గా పర్టికులర్గా మానసిక వ్యాధి అన్న దృష్టిలో దాన్ని మనము పరిశీలిద్దాం. ఇక్కడ ఎర్ర అక్షరాలతో ఉన్నది మంత్రం అండి. ఇక్కడ కింద ఉన్నది దాని యొక్క తాత్పర్యము. ఇక్కడ మధ్యలో ఉన్నది ఏంటంటే పద విభాగము. పైన దేవత ఎవరు, ఋషి ఎవరు, ఛందస్సు ఏంటి, స్వరం ఏంటి అన్న విషయాలు అన్నమాట. సో ఇప్పుడు మనము ఇది ప్రయత్నం చేద్దాం. ఓం యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఇది 34:1 యజుర్వేదం 34 అధ్యాయంలో మొదటి మంత్రం. మంత్రము అంటే ఆలోచన, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్. అదే మీకు ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తుంది. సో ఈ మంత్రం యొక్క అర్థం ఏంటో ఒకసారి సింపుల్ వర్డ్స్లో పరిశీలిద్దాం. ఏది దివ్య గుణములు కలదో, దివ్య గుణములు ఇది అండర్లైన్ చేసుకోవాలి. సో దివ్య గుణములు అన్నది ఏంటంటే మామూలుగా ఎవరికి అందుబాటులో లేనటువంటి గుణాలు అవి. సో అది మనసుకు మాత్రం ఉన్నాయి. ఏది దివ్య గుణములు కలదో, జాగ్రత్త అవస్థలో దూరము పోవునో. దూరం పోవటం అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి? ఇప్పుడు మనము జాగ్రత్త అవస్థలో ఉన్నాం. నేను జాగ్రత్త అవస్థలో ఉన్నా, మీరు వింటున్నారు అంటే మీరు కూడా జాగ్రత్త అవస్థలో ఉన్నట్టే లెక్క.
దూరము పోవును. దూరం అంటే ఎంత దూరం పోతుంది? ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎంతన్నా దూరం వెళ్ళగలదు. సో అది దూరం పోవును. నిద్రించువాని మనస్సు అట్లే వెళ్ళును. నిద్రిస్తున్నప్పుడు స్వప్నం వస్తుంది, కలలో కూడా దూరం వెళ్తుంది. దూరము వెళ్ళినదై ఇంద్రియ జ్యోతులకు ప్రకాశమునైన ఆ నా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇంద్రియ జ్యోతులకు, ఇంద్రియాలంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, నాలుక, చర్మము, ఇవన్నీ ఇంద్రియాలు. ఈ ఇంద్రియ జ్యోతులకు ప్రకాశమునై ఆ నా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక. సో మనసు యొక్క ఫస్ట్ లక్షణం దూరం వెళ్ళటం అండి. ఇదండి. సో పృథ్వీ గారు, మనసు ఫస్ట్ దూరం వెళ్తుందని గుర్తుపెట్టుకోవాలి. సో అలా దూరం వెళ్ళిపోతూ ఉంటే ఏమవుతుందంటే మీకు ఆ మనసు అందుబాటులో ఉండదు. అంటే ఏంటంటే మిమ్మల్ని, మీ శరీరాన్ని పట్టించుకోకుండా అది దూరం వెళ్ళిపోతుంది. సో అది వెళ్ళగలదు, అది మీరు పంపించగలరు కూడా, దాని అర్థం అది. సో జ్యోతులకు ప్రకాశమునైనా, సో ఈ కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ పనిచేస్తున్నాయంటే మనసు మూలంగానే పనిచేస్తున్నాయి. లేకపోతే అవి ఉత్తి ఒక బండరాళ్ళు లాంటివి అన్నమాట. సో ఆ మాంసం ముద్ద మాత్రమే అది. అటువంటి వాటికి ప్రకాశమునైన ఆ మనసు, వీటన్నిటికీ ప్రకాశం మనసు. సో ఇంద్రియాలకి మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంద్రియాలన్నిటికీ అంటే కళ్ళకి, చెవులకి, ముక్కుకి, నోటికి, నాలుగుకి, చర్మానికి, వీటన్నిటికి కూడా ఆ మనసే ప్రకాశాన్ని ఇస్తుంది అనమాట. సో ఆ మనస్సు వీటన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తోందంటే గుర్తుపెట్టుకోండి, వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మనసు బాగా ప్రకాశిస్తుంది. సో వీటిని కాపాడాలన్నమాట. సో చెవులని, కళ్ళని, ముక్కులని, నాలుకని, చర్మాన్ని, వీటిని బాగా కాపాడాలి. కాపాడటం అంటే ఏమిటి? ఎలా కాపాడుతాం వీటిని? ఎలా కాపాడుతాం నెక్స్ట్ మంత్రాల్లో వస్తుంది కదా, విందాం. సో ఇప్పుడు ఇదండి పృథ్వీ గారు, మొట్టమొదట మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మనసు ఏమిటి, దానికి మందేమిటి. ఫస్ట్ మనసు ఏంటో తెలిస్తే కదా మందేంటో తెలిసేది. ఇప్పుడున్న అలోపతి డాక్టర్స్ కానీ వాళ్ళకి ఈ మనసు అంటే తెలియదు. వాళ్ళు ప్రతిదీ ఫిజికల్ క్వాంటిటీ లైక్ బ్రెయిన్ అనుకుంటున్నారు. బ్రెయిన్ కాదు, మనసు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్. బ్రెయిన్ ఈజ్ ఏ హార్డ్వేర్ ఫర్ దాట్. ఎలా అయితే కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉంటుందో, హార్డ్వేర్ ఉంటుందో, హార్డ్వేర్ సహాయంతో సాఫ్ట్వేర్ పనిచేస్తూ ఉంటుంది, సాఫ్ట్వేర్ సహాయంతో హార్డ్వేర్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది మనం పని చేయించేటట్టుగా ప్రోగ్రామింగ్ చేస్తాం. సో మనసు అటువంటిది. సో మనసుకి ఏంటంటే ఈ ఇంద్రియాలకి ప్రకాశాన్ని ఇస్తుంది, దూరం వెళ్ళగలుగుతుంది, నిద్రలో కూడా దూరం వెళ్ళగలుగుతుంది, సుషుప్తిలో వెళ్ళలేదు. ఇది సుషుప్తి గురించి చెప్పట్లేదు, ఓన్లీ స్వప్నం గురించి చెప్తున్నాం, దూరం వెళ్ళలేదు. సో ఇలా ఈ మనస్సు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోగలదు. అలానే అది ఈ జ్యోతులకి ప్రకాశమానమై ఉన్నది, వాటిని ప్రకాశింప చేస్తుంది. కాబట్టి ఈ కళ్ళు, చెవులు, ముక్కు ఇవన్నీ ప్రకాశించేటట్టు చేసుకుంటే మనసు బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉంటుంది. ఎలా చేసుకోవాలి వీటిని ప్రకాశం? ఇది ఇంపార్టెంట్. చెవుల్లో బల్బులు పెట్టుకోవాలా? ఎలా, ఏమైతే ఈ చెవులు మెరుస్తాయి? కళ్ళు ఎట్లా మెరుస్తాయి? నాలిక ఎట్లా మెరుస్తుంది? చేతులు, కాళ్ళు, చర్మం అంతా ఎట్లా మెరుస్తుంది? ఈ ఇంద్రియాలతో ఏ చెడు పని చేయకుండా ఉంటే మెరుస్తాయి. ఈ ఇంద్రియాలు మెరవాలి అంటే కనుక చెడుని పక్కన పెట్టాలి. అంటే కళ్ళతో చూసేది సృష్టిని చూడండి చక్కగా, అన్నిటినీ చూడండి. కానీ ఏదైతే మీ మనసుని విచలితం చేస్తుందో దాన్ని చూడకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. అది వస్తుంది మీకు మంత్రాల్లో ఇప్పుడు వస్తుంది. కాబట్టి మనసు చాలా వేగం కలిది, అతి వేగం కలిదనమాట. సో ఆ వేగవంతమైన మనసుని కంట్రోల్ చేయటం అంటే ఎట్లా? సో మనసుకి, ఇంద్రియాలకి మనసుకి బ్రహ్మాండమైన ముడి ఉందన్నమాట. సో చెవులతో వినేటప్పుడు వేదమంత్రాలు వినండి, మంచి మాటలు వినండి. మంచి మాటలు వేదం ద్వారానే తెలుస్తాయి. సో అలాంటివన్నీ వినండి. అలా నోటితో మాట్లాడే మంత్రాలు మాట్లాడండి, మంత్రాల్లోని అర్థాలు తెలుసుకోండి, చెప్పండి. అలానే ముక్కుతో యజ్ఞం చేసి సువాసన వచ్చే గాలిని పీల్చండి. కళ్ళతో ఆ యజ్ఞాగ్నిని చూడండి. కళ్ళతో యజ్ఞాగ్ని చూసిన వాడికి మనసు శ్రేష్టంగా తయారవుతుంది. ఇది పృథ్వీ లక్షణం, గుర్తుపెట్టుకో. యజ్ఞం చేసేటప్పుడు ఆ ఎరుపుని చూడు, అది మనసుని బ్రహ్మాండమైన స్టెబిలైజేషన్ తీసుకొస్తుంది. ఎస్, మనలో ఉన్న చెడుని అది బయటపడేస్తుంది.
మీరు నిత్యాగ్నిహోత్రం చేసుకోండి. పృథ్వీ గారు చేసుకున్న అగ్నిని చూడండి, ఆ అగ్ని మీద దృష్టి పెట్టండి. ఆ అగ్ని యొక్క ఎరుపు, ప్రత్యేకించి నెయ్యితో చేసిన హోమంలో ఆ ఎరుపు మీరు చూసినప్పుడు మీకు మీ బ్రెయిన్లో బ్రహ్మాండమైన చేంజెస్ వస్తాయి. దీనికి నేను ప్రూఫ్ ఇస్తాను నేను తర్వాత వీడియోలో. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ యజ్ఞాగ్నిని చూడడం మూలంగా మనసు కుదుట పడుతుంది. మనసు కుదుట పడడానికి యజ్ఞాగ్నితో పాటు వేదమంత్ర శబ్దం వినిపించాలి. ఈ రెండు ఉండాలి. అగ్నితో పాటు శబ్దం వస్తే కనుక బ్రెయిన్కి చాలా బాగా పని పడుతుంది అనమాట. చక్కగా అది గ్రహించుకోగలుగుతుంది. మంచి విషయాల్ని గ్రహించుకుంటుంది, చెడును వదిలేస్తుంది. ఇది ముఖ్యం అన్నమాట. సో అందుకనే యజ్ఞం అన్నది వెరీ ఇంపార్టెంట్. నిత్యాగ్నిహోత్రం చేయవలసిందే, కంటితో చూడవలసిందే, అగ్నిని చూస్తూ శబ్దాన్ని వినాలి. అది తెలుసుకుందాము. ఇంకో మంత్రంకి వెళ్దాం. ఇది రెండో మంత్రం, 34:2. ఓం ఏన కర్మాణ్యపసో మనీషినో యజ్ఞే కృణ్వంతి వితదేషు ధీరాః యదపూర్వం యక్షమంతః ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. దేనిచే కర్మనిష్ఠులు, గుర్తుపెట్టుకోండి, దేనిచే కర్మనిష్ఠులు అంటే కర్మ అన్న దాన్ని నిష్టగా పెట్టుకునేవాళ్ళు అనమాట. అంటే శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు. దేనిచే కర్మనిష్ఠులు, జ్ఞానులు, బుద్ధిమంతులు. 3 విశేషణాలు. కర్మనిష్ఠులు, జ్ఞానమున్నవాడు, బుద్ధిమంతులు. యజ్ఞమునందు, జ్ఞాన యజ్ఞములందు కర్మలను చేయుదురో, ఏది ప్రజల యొక్క లోపల విలక్షణమై ఉన్నదో సంకల్పాదులు నునర్చు ఆ నా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. నీ మనసు ఎప్పుడు మీకు విలక్షణమై ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. మనసుకు ఏ ఔషధం పనికిరాదు, ఈ ఔషధమే పనికి వస్తుంది. ఏ ఔషధము ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. కర్మనిష్ఠులు చేస్తారు, జ్ఞానులు చేస్తారు, బుద్ధిమంతులు చేస్తారు. సో మీరు కర్మనిష్ఠులు అవ్వాలనుకున్నా, జ్ఞానులు అవ్వాలనుకున్నా, బుద్ధిమంతులు అవ్వాలనుకున్నా యజ్ఞమునందు, జ్ఞాన యజ్ఞములందు, యజ్ఞమునందు జ్ఞాన యజ్ఞం ఇది వెరీ ఇంపార్టెంట్. విదధేషు అనేది ఒక యజ్ఞం అది. సో దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం, కానీ అది ఒక యజ్ఞం. సో యజ్ఞమునందు, జ్ఞాన యజ్ఞములందు కర్మలను చేయుదురు. కర్మ చెయ్యాలట. ఏది ప్రజల యొక్క లోపల విలక్షణమై ఉన్నదో అప్పుడు అది విలక్షణం అవుతుందని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో సంకల్పాదులు నొనర్చు ఆ నా మనస్సు. ఏదైతే సంకల్పాలు మనం చేస్తామో ఆ సంకల్పాలు శుభ సంకల్పములు అవి అవుతాయి, డెఫినెట్గా అవుతాయి అని చెప్తున్నాను. సో యజ్ఞం చేయటం మూలంగా మీకు ఎవరెవరు యజ్ఞం చేస్తారని చెప్తున్నాడు? కర్మనిష్ఠులు, జ్ఞానులు, బుద్ధిమంతులు. ఈ ముగ్గురు కూడా యజ్ఞం చేస్తారు. యజ్ఞంతో పాటు జ్ఞాన యజ్ఞంలో పాల్గొంటారు. అంటే ఏంటి? జ్ఞానాన్ని అందరికీ పంచటము, తద్వారా తను కూడా బాగుపడటము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలా చేసినప్పుడు మనసు విలక్షణంగా తయారవుతుంది. ఆ విలక్షణమైన మనసుతో మీకు ఎట్టి వ్యాధులు రావు, లైక్ మీ మానసిక వ్యాధులు. సో ఇవి చెయ్యకనే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి పృథ్వీ గారు. సో చక్కగా యజ్ఞం చేయండి, ఆ ఎరుపును చూడండి. ఆ ఎరుపు ఎందుకు చూడాలి? అది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఉదయం కాలం సూర్యుడు పడుతున్నాడు అనుకో డైరెక్షన్లో, దానికి ఆపోజిట్లో కూర్చోండి, యజ్ఞకుండం పెట్టుకోండి. సూర్యుడు వెలుతురు ఉదయం కాలము రావాలి ఆ యజ్ఞం దగ్గరికి. అలా ఉండేటట్టు ప్లేస్లో మీరు యజ్ఞం చేశారనుకుందాం. కుదరకపోతే సరే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ అక్కడ కూర్చొని చేసినప్పుడు ఆ ఎరుపును చూస్తున్నప్పుడు మీరు హోమం చేస్తున్నంతసేపు సూర్యుడు రైజ్ అవుతుంటే మీకు 7 జిహ్వలు కనిపిస్తాయి. అంటే అగ్ని యొక్క 7 రంగులు కనిపిస్తాయి. అలానే సూర్యాస్తమయ సమయంలో కూడా నేను ఇది గమనించాను. సో మీరు గమనించండి, గమనించడానికి ప్రయత్నం చేయండి. అగ్నిని అలా చూస్తూ ఉండండి. అయితే సూర్యుడి కిరణాలు అందులోంచి పాస్ అవ్వాలి, ఇది ఇంపార్టెంట్. అవ్వలేదనుకోండి నష్టం లేదు, ఆ ఎరుపు సరిపోతుంది. ఆ ఎరుపే మీకు పనికి వస్తుంది. నేను 7 రంగులు కనిపించడం కోసం చెప్పానండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞంలో ఆ హోమంలో ఎరుపు రంగును చూడండి. చాలా సింపుల్ ప్రొసీజరు.
హోమం అంటే పెద్ద ప్రొసీజర్ కాదు, చిన్న ప్రొసీజర్. సో అది చెయ్యండి, మీరు నిత్యము చేయండి. ఉదయము, సాయంకాలం, సూర్యాస్తమయం, సూర్యోదయం సమయాల్లో చేయగలిగితే, లేదా కుదరలేదు మనం మధ్యాహ్నం పూట చేసుకోండి, ఎప్పుడైనా చేసుకోండి. సన్ రైజ్ టు సన్సెట్ ఎప్పుడైనా చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఇది చెయ్యండి. చేస్తూ ఆ ఎరుపును చూడండి, మీకు మంచి నిద్ర వస్తుంది. అట్లానే మీ మనసు రోజు రోజుకి ఔషధయుక్తంతో అది పెరుగుతుంది. ఇదే ఔషధం, ఈ ఎరుపే ఔషధం. అగ్నిలో వచ్చే ఎరుపే. అయితే ఏదో కట్టెలు తగలబెడితే ఆ ఎరుపు వస్తుంది చూడొచ్చు కదా అంటే, నెయ్యితో ఆహుతులు ఇచ్చిన ఎరుపే కావాలి మనకి. అక్కడ స్పెషాలిటీ ఉంది. అక్కడ ఎన్ని బెనిఫిట్స్ అంటే, మనకి సువాసన వస్తుంది ఒకటి, అంటే ముక్కుల్లోకి వెళ్తుంది. మనం మంత్రం చదువుతాం, చెవులతో వినిపిస్తున్నాం, అలా నాలికతో ఉచ్చరిస్తున్నాం, అలానే చర్మంతో అని ముట్టుకుంటున్నాం. సో ఇవన్నీ ఈ యొక్క ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మనసు వాటన్నిటికీ ప్రకాశం ఇస్తోంది కదా, అది ప్రకాశిస్తూ వీటికి ప్రకాశం ఇస్తుంది. సో ఈ కంటిలోంచి ఆ ఎరుపు లోపలికి వెళ్ళాలండి. ఇది వెరీ ఇంపార్టెంట్, అల్టిమేట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి పృథ్వీ గారు. అలా చేసినప్పుడు మీకు మానసిక రోగాలు దూరం అవడం మొదలు పెడతాయి. ఏదో ఒక్కరోజు చేస్తే అయిపోతుంది అనుకోకండి, నిత్యము చేస్తూ ఉండండి. మీ మానసిక రోగం తీరేదాకా హ్యాపీగా చేయండి. ఇది చేసి తీరవలే. మీరు ఆ మనస్సు ఈ ఈ మంత్రాలను చూసారా, ఇప్పుడు నేను చదివే మంత్రాలన్నింటినీ మెమరైజ్ చేసుకోండి, చేసుకొని వాటితో హోమం చేయండి. అది అద్భుతంగా ఉంటుంది మీ మనసుకి. అసలు అది అల్టిమేట్ మందు. ఎవరైతే మానసిక రోగులు ఉన్నారో అందరికీ ఇది మందండి. హోమం చేస్తూ ఆ ఎరుపు చూస్తూ ఈ మంత్రాలు చదువుతూ ఉంటే మీ మనసు కుదుట పడుతుంది, మీకు ఉన్న రోగం పోతుంది, మనసులో ఉన్న రోగం పోయి మీ యొక్క ఇంద్రియాలు కూడా చక్కగా విలసిల్తాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అందుకనే ముగ్గురు గురించి చెప్పాడు: జ్ఞానులు, కర్మనిష్ఠులు, ఇంకొకళ్ళు ఎవరు? పండితులు, అంటే బుద్ధి ఉన్నవాడు. సో ఈ బుద్ధి బాగా పనిచేస్తున్న వాళ్ళు జ్ఞానులు, కర్మనిష్ఠులు, ఈ ముగ్గురు చేస్తారండి. సో ఇవి హోమం చేయని వాడు ఈ 3 కేటగిరీలో ఒకటి కాదు అని గుర్తుపెట్టేసుకో. సో మీకు ఆ జ్ఞానం రావాలి అంటే హోమం చేసి తీరాలి మిత్రి గారు. సరే, ముందుకెళ్దాం. ఇంకా మనసు గురించి ఇంకా తెలుసుకుందాం. రెండో మంత్రం అయింది, మూడో మంత్రంకి వెళ్దాం. ఓం యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్జ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మానృతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు. ఎంత బ్యూటిఫుల్ మంత్రం చూడండి. ఏ మనసు జ్ఞాన సాధనమో, అంటే ఇందాక జ్ఞానుల గురించి చెప్పాం కాబట్టి ఇది జ్ఞాన సాధనం అని చెప్తున్నాడు. మరియు విచారణ శక్తి కలదో, అంటే అనలైసిస్ చేస్తుంది. ధైర్యము కలదో, ధైర్యం కూడా ఉంది అందులో. ఏది ప్రజలలో వినాశనము లేని ప్రకాశమో, ఇది అమృతం అని చెప్తున్నాడు ఇక్కడ. సో ఈ అమృతం ఇది మీకు ఇక్కడ ఈ పదం వచ్చింది. విడిభాగాలు చేశాను చూడండి, మంత్రాన్ని పద విభజన చేశాను. విభజనలో అమృతం అని కనిపిస్తుంది. ఈ మనసు అమృతం అన్నమాట, అంటే మృతము లేనటువంటిది. సో ఈ మనసుకు మృతం లేదు, చావు లేదు. వినాశనము లేని ప్రకాశమో, ఏది లేకున్నా ఏ కర్మయూ చేయబడదో. ఆ మనసు లేకపోతే కర్మే చేయబడదండి. నా మనసు శుభ సంకల్పము కలది అగుగాక, ఆ మనసు శుభ సంకల్పం కలది అగుగాక అని చెప్తున్నాం. అంటే మంచి సంకల్పాలను చేయగలదు అని. సో ఎప్పుడు జ్ఞాన సాధనం, ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదించండి. ఎక్కడి నుంచి సంపాదిస్తారు? వేదం ద్వారానే. మరియు విచారణ శక్తి కలదో, ఆ మంత్రాలను విచారణ చేయండి, అనలైజ్ చేయండి. ధైర్యము కలదో, ధైర్యం ఉన్నవాడే ఇవి చేస్తాడు, పిరికి వాడు చేయలేడు. ఏది ప్రజల్లో వినాశనం లేని ప్రకాశమో, అది ఏది లేకున్నా కర్మ చేయబడదు, నా మనస్సు అని చెప్తుంది. సో ఈ మనసు గురించి ఇంత స్పష్టత మీకు ఇవ్వబడింది 3 మంత్రాల్లో. ఇంకా 3 మంత్రాలని చెప్తాను, కానీ మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే హోమం చేస్తూ ఈ మంత్రాల్ని చదువుకుంటూ మీరు ఆహుతులు ఇవ్వండి. మీ మనసు కుదుటపడకపోతే నన్ను అడగండి, ఖచ్చితంగా బ్రహ్మాండం కుదుటపడుతుంది. అంతేకాదు మీ జ్ఞానం పెరుగుతుంది, అంతేకాదు మీ ఇంద్రియాలు పనిచేయడం మొదలుపెడతాయి బ్రహ్మాండంగా. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని మనము అడ్రస్ చేయాలి. ఈ మనసుకి హోమం ద్వారా వచ్చే ఆ ఎరుపు రంగు ఇంపార్టెంట్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ ఎరుపు రంగు ఇంపార్టెంట్.
అది మీరు తెలుసుకోండి. ఎందుకు ఆ ఎరుపు ఇష్టము, ఆ ఎరుపు మూలంగా ఎందుకు మనకి మనసు మారుతుందో అది మీరు ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఆ ఎరుపే కాకుండా మంత్రం వినాలి మీరు. మంత్రం వినాలంటే మంత్రం చెప్పాలి మీరు. మంత్రం చెప్పటము, వినటము, కళ్ళతో చూడటము, ఇవి చేయటం మూలంగా, ముక్కుతో ఆ మంచి సువాసన పీల్చడం మూలంగా, చేతులతో ఆ పదార్థాలు ముట్టుకోవడం మూలంగా మీ మనసులో అద్భుతమైన మార్పు వస్తుంది. మీ మనసు బ్రహ్మాండమైన జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. మీరు బ్రహ్మాండంగా గ్రహించడం మొదలుపెట్టేస్తారు. బద్దకించకండి పృథ్వీ గారు. చక్కగా ఇవి చేయండి. హోమం చేయాల్సిన పదార్థాలు 4. ఒకటేంటంటే నెయ్యి, ఆవు నెయ్యి, శ్రేష్టమైన ఆవు నెయ్యి. దొరకకపోతే గేదె నెయ్యి అయినా పర్వాలేదు. సో శ్రేష్టంగా ఉండాలి. అంటే కల్తీ లేకుండా ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా సుగంధ ద్రవ్యం ఏదో ఒకటి తీసుకోండి. గంధపు చెక్క అయినా, గంధపు చెక్క అంటే ఓ పెద్ద పెద్ద దుంగలు, ఏది మన అదేదో సినిమాలో, పుష్ప సినిమాలో చూపించినట్టు కాకుండా చిన్న ముక్క అయినా చాలు. ఒకటి పెద్దది తెచ్చుకుని దాని ముక్కలు రోజు చేసుకుని పెట్టుకొని రోజుకో చిన్న ముక్క వేసుకోండి. అలానే కస్తూరి, అలానే కుంకుమ పువ్వు, అవన్నీ ఓ ఇంతింత వేయకూడదు, ఇంతింత వేస్తే చాలు. సో అది వేసి ఇది సుగంధ ద్రవ్యాలు. తీయటి పదార్థాలు, బెల్లం కెమికల్స్ కలపకుండా ఉన్న బెల్లం కావాలి మనకి. అంటే ఏమిటి? న్యాచురల్గా తయారై వచ్చిన బెల్లం కాదు. తేనె, ఇలాంటి పదార్థాలు ఎంత పెద్ద పెద్దగా ఎక్కాల, కొద్దిగా చాలు. అది దాంతో నవధాన్యాలు పుష్టికారకమైనవి. సో అది కూడా కావాలి. సో సుగంధ ద్రవ్యాలు, నవధాన్యాలు, తీయటి పదార్థాలు, ఇవి కాకుండా మనసుకు సంబంధించిన ఆయుర్వేదిక మందులు అందులో వేయాలి. అంటే మీరు ఇందాక అశ్వగంధి చెప్పారు చూసారా, అది చిన్న ముక్క వేస్తే చాలు. ఇలాంటివన్నీ ఈ 4 పదార్థాలతో హోమం చేసుకోండి. ఈ మంత్రాలతో చెయ్యండి. మీరు బ్రహ్మాండమైన మానసికంగా చాలా స్ట్రాంగ్గా తయారవటమే కాకుండా ఇంకొకరికి జ్ఞానం ఇవ్వడం కూడా మీరు చేయగలుగుతారు. పృథ్వీ గారు ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు 4వ మంత్రంకి. 4వ మంత్రం. ఓం ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమమృతేన సర్వం ఏన యజ్ఞస్థాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏ అమృత మనస్సు మూలమున గతించినట్టియు, భూతకాలము, వర్తమానమును ఇప్పుడు జరుగుతున్నది, భవిష్యత్తు ఇది అంతయు గ్రహింపబడి ఉన్నదో, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్రహిస్తారో కాదు, గ్రహింపబడి ఉన్నదో, దేని మూలమున సప్తహోతలు గల యజ్ఞము చేయబడునో ఆనా మనస్సు శుభ సంకల్పం కలది అగుగాక. ఇది అద్భుతం అన్నమాట ఈ మంత్రం. ఏమని చెప్తోంది? భూతకాలం అంటే జరిగిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ కూడా మనసులో ఆల్రెడీ గ్రహించబడి ఉన్నాయి. ఎస్, ఇట్ ఈస్ దేర్. సప్తహోతలు, 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికా పుటాలు, 1 నాలుక, ఇవన్నీ కలిపి సప్తహోతలు అంటారు. వీటిని ఈ మనసు ద్వారా మనం హోమం చేస్తాము. అంటే వీటి ద్వారా వచ్చే పదార్థాలని మనసులోకి పంపిస్తున్నాము. కాబట్టి వీటి నుంచి చెడు పంపించకండి, ఇది చెప్పబడుతుంది. ఎందుకంటే యజ్ఞంలో వేసేటప్పుడు నేను ఇందాక చెప్పాను, సుగంధ ద్రవ్య వేయాలి, పుష్టికారకమైన వేయాలి, ఇలాంటివి చెప్తూ వచ్చాను నేను, తీయటి పదార్థాలు వేయాలని. సో ఈ పదార్థాలన్నీ వేస్తున్నప్పుడు అవి మంచి పదార్థాలు కాబట్టి సువాసనలు ఇవ్వటమే కాకుండా మన శరీరానికి పుష్టిని చేకూరుస్తాయి. అలానే మనసుకు పుష్టి కావాలి అంటే ఈ సప్తహోతల ద్వారా మీరు అందించేది వాటికి చేరాలి. అవి ఈ సప్తహోతలు ఏమి చేస్తాయో అది ఆ మనసులోకి వెళ్తాయి. ఆ మనసులో ఆహుతులు ఇస్తున్నాం అనమాట. ఈ సప్తహోతలు వీళ్ళే. అలా యజ్ఞంలో కూడా సప్తహోతలు ఉంటారు. సో ఈ యజ్ఞం మానసిక యజ్ఞం అనమాట. ఇందాక విదధేషు ధీరాహ అని చెప్పుకున్నాం కదా. సో ధీరులైన వాళ్ళు, ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ధైర్యం అంటే ఏంటి? పూర్తి విశ్వాసంతో, పరమాత్ముని మీద నమ్మకంతో చేసేది ధైర్యం అనమాట. అంటే వేదంలో ఉన్నది సత్యమును గ్రహించిన వాడికే ధైర్యం వస్తుంది. సో ఇప్పుడు ఈ యొక్క యజ్ఞం చేస్తారు. సో ఇలా యజ్ఞం చేయటం మూలంగా అంటే మానసిక యజ్ఞం అన్నమాట ఇది. సో బ్రహ్మాండంగా చేస్తే మీకు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 కనిపిస్తాయి.
అప్పుడు మీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకొని మీరు ఇక్కడ సరి చేసేసుకోవచ్చు. ఓ, ఇలా చేశాను ఒకప్పుడు, ఇప్పుడు ఇలా చేస్తున్నాను, భవిష్యత్తులో ఇలా అవ్వబోతాను, కాబట్టి ఇక్కడ కరెక్షన్స్ చేయడం మొదలుపెట్టాలి అని మీకు గ్రహింపుకు వస్తుంది. ఉదాహరణకి మీకు ఒక కారులో వెళ్తున్నారు, అయితే బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ ఫెయిల్ అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆలోచిస్తారు ఎట్లా ఆపాలి కారుని, ఖచ్చితంగా. సో ఆ ప్రయత్నం చేస్తారు. ఫస్ట్ యాక్సలరేషన్ మీద కాలు తీసేస్తారు, ఎందుకంటే స్పీడ్ అవ్వకూడదు. తర్వాత దాన్ని స్లో చేయాలి, అంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాన్ని మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అమెరికాలో ఉంటాయన్నమాట, రోడ్లు చాలా బాగుంటాయి కదా డిజైన్. సో కొండల మించి రోడ్లు వేసినప్పుడు కొన్నిసార్లు కిందకి వెళ్తూ ఉంటాం, కొన్నిసార్లు మీదకి వెళ్తూ ఉంటాం, అట్లా వెళ్తుంటాం. సో ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు వెళ్తుంటాయి రోడ్డు మీద. సో ఒక మాట బ్రేక్ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మెకానికల్ సిస్టమ్ కదా, ఫెయిల్ అవ్వచ్చు. సో ఆ ఫెయిల్ అయినప్పుడు వాడు ఏం చేయాలి మరి? అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే రన్అవే అని చెప్పి ఒకటి పాత్ క్రియేట్ చేస్తారు, కొండ పక్కన ఎత్తుకి ఇలా వెళ్ళడానికి చేస్తారు. అంటే అతను ఏం చేయాలంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ దాకా వెళ్ళి దాని మీదకి వెళ్ళిపోవాలి. ఈ ఎదురుగుండా ఎవరు ఉంటే హార్న్ కొట్టేసి వాడిని పక్క జరిపేసేసి, అంటే హార్న్ కొట్టేసి బాబు పక్క జరగండి, పక్క జరగండి, ఫెయిల్ అయిపోయింది అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సో మీరు కూడా అదే ప్రయత్నం చేస్తారు, అంటే ఆలోచనలు వెంటనే వస్తాయన్నమాట. అవునా కాదా? సో అలానే మీకు మనసు ఎప్పుడైతే ఈ మూడు గ్రహించుకున్నట్టు మీకు తెలుస్తుందో, మీరు ఫ్యూచర్ చూసుకుంటారో, ఇప్పుడు ప్రజెంట్లో దాని కరెక్షన్స్ మొదలు పెట్టేస్తారు. ఎంత స్పీడ్గా మొదలు పెడతారంటే మళ్ళీ టైం సరిపోదు, అందుకని చేసేస్తారు. అంటే అద్భుతమైన మంత్రం. ఈ మంత్రంతో మీరు హోమం చేయండి. అలానే ఇప్పుడు దాకా చెప్పిన మంత్రాలన్నిటితోనూ ఇంకా 2 మంత్రాలు చెప్పబోతున్నాను, వాటితో కూడా చేస్తారు కదా పృథ్వీ గారు. చేస్తే ఆ ఎరుపు మీ కంట్లో పడాలి, అంటే మీరు దాన్ని చూస్తూ ఉండాలి. అది వేసుకోమని కాదు, కంటిని చూస్తూ ఉండాలి. చూస్తూ ఆ ఎరుపును చూస్తూ మీరు గ్రహించండి, బ్రహ్మాండం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మంత్రం కింద ఇప్పుడు 5వ మంత్రం. ఓం యస్మిన్ రుచః సామ యజూగంషి యస్మిన్ ప్రతిష్ఠితా రతనాభావివారాః యస్మిన్ స్థితగం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏ మనస్సులో రుక్కులు సామము దేనియందు యజస్సులు స్థితములయ్యున్నవో, చక్రపు కుండలో చక్రపు టాకుల వలె దేనియందు ప్రజల యొక్క చిత్తము విచార శక్తి అంతయు ఇమిడి ఉన్నదో, ఆనా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇందులో చూడండి చక్కగా, మనసులో రుక్కులు సామము యజస్సులు ఆల్రెడీ స్థితములై ఉన్నాయి. సో అది అది తెలుసుకోవాలి అంటే కనుక మీరు ఈ మనసుతో హోమాలు చేయాలి. సో స్థితములై ఉన్నాయి, అది తెలుసుకోవాలి. అది మనసులో లేకపోతే మీరు తెలుసుకొని కూడా తెలుసుకోలేరు. ఇది విశేషం అనమాట. చక్రపు కుండలో చక్రపు టాకుల వలె, మీరు ఒక ఎద్దుల బండి చక్రం చూడండి, దానిలో మీకు సెంటర్ పాయింట్ ఉంటుంది. అలానే ఆ సర్కంఫరెన్స్ నుంచి మీకు స్పైక్స్ అండ్ స్పోక్స్ అంటాం కదా, అవి వచ్చి సెంటర్కి వచ్చి తగులుతాయి, వచ్చి అక్కడ స్థిమితం చేస్తాయి, లేకపోతే చక్రం ఉండలేదన్నమాట. సో అలా ఈ యొక్క మనసు కూడా అందులో సెంటర్లో ఉంది. ఇవన్నీ కూడా ఈ రుక్కులు సామము యజస్సులు అన్నీ కూడా ఈ స్పోక్స్ అనమాట, స్థితములై ఉన్నాయి దానిలో. సో ఇప్పుడు ఏంటంటే అథర్వవేదం చెప్పలేదండి, ఇక్కడ వేదంగా చెప్తున్నది. రుక్కులు సామము యజస్సులు అంటే 4 వేదాల్లోనూ 3 ఉంటాయి. అదేంటంటే రుక్కులు ఉంటాయి, సామం ఉంటుంది, యజస్సులు ఉంటాయి. ఈ 4 వేదాల్లోనూ ఉన్నాయి. వేటిల్లో ఏది ఎక్కువ ఉందో ఆ వేదం ఆ పేరు మీద స్పెషలైజేషన్ అవుతుంది. ఇలా దేనియందు ప్రజల యొక్క చిత్తము విచార శక్తి, చిత్తము అంటే స్టోరేజ్ అనమాట, ఎక్కడైతే మీ మెమరీ అంతా ఉంటుందో, విచార శక్తి అనలైజింగ్ పవర్ అంతయు ఇమిడి ఉన్నదో, ఆనా మనసు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇది మీ 5వ మంత్రం. కాబట్టి మీకు ఋగ్వేద యజుర్వేద సామవేదాలకు సంబంధించిన మంత్రాలు మీ మనసులో ఉన్నాయి. మీరు ఈ మంత్రాలు చదువుతున్నప్పుడు మీకు ఆలోచనలు వచ్చి మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇక లాస్ట్ మంత్రం. ఓం సుషారదిరస్వ నివయన్ మనుష్యాన్నే నీయతే అభి సుభిర్భాజన ఇవ హృత్ప్రతిష్టం యదజిరం జవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఏ విధంగా మంచి సారథి కళ్ళెములతో వేగవంతములకు గుర్రములు నడుపునో, అట్లేది మనుజులను నడుపునో, ఏది హృదయమును ఉండునో, మనుజులను వికలపరుచునో, ఎక్కువ వేగవంతమో, నా మనసు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి.
సారథి కళ్ళెములతో వేగవంతములకు గుర్రములను నడుపును. సో వేగంగా పరిగెత్తే గుర్రాలని కళ్ళాలతో ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఎడం పక్కకు జరుగు, కుడి పక్కకి వెళ్ళు, స్పీడ్గా వెళ్ళు, స్లోగా వెళ్ళు అని చెప్పి ఇవన్నీ కూడా సారథి ఆ ట్రైనింగ్ ఇచ్చిన గుర్రాలకి కళ్ళాలతో సహాయంతో పెట్టుకుంటాడు. అట్లేది మనుషులను నడుపునో అట్లానే ఏది ఈ మనుషుల్ని నడుపుతుందో, ఏది హృదయమును ఉండునో. సో ఎక్కడుంటుంది మనసు? హృదయంలో ఉంటుంది. మనుషులని వికలపరుచునో, వికలపరుస్తుంది. ఎందుకు? మనం ఈ యొక్క యజ్ఞం సరిగ్గా చేయక, విదదేశు ధీరాహ, అది సరిగ్గా చేయకపోతే ఎక్కువ వేగవంతమో, ఈ మనసు విపరీతమైన వేగం. నా మనసు శుభ సంకల్పములు కలది అగుగాక. ఇదండి ఈ మంత్రాలు చెప్పేది. 6 మంత్రాలు. వీటి అర్థాన్ని తెలుసుకొని మీరు రెగ్యులర్గా హోమం చేయడం మూలంగా, ఆ హోమంలో వచ్చే ఎరుపును చూడటం మూలంగా మీ మనసు కుదుట పడుతుంది. ఇంకే మెడిసిన్ పనిచేయరు. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. ఫిజికల్గా మీరు అశ్వగంధ ఇలాంటివి ఏవైతే ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్తాడో వాటి మూలికలు తెచ్చుకొని హోమంలో వేసుకో. పెద్ద పెద్దగా దుంగలు వేసేయకూడదు, చిన్న చిన్న వేసుకొని ఆ ఎరుపును చూడాలి. ఆ ఎరుపు రావాలి అంటే మనకి స్పెషలైజ్డ్ సమిధలు వాడాలి. అవి ఏంటివి? మర్రి, మేడి, రావి, జువ్వి, మామిడి, ఇలాంటివి 7 ఉన్నాయి. అవి తీసుకొని వాడాలి. అవి వాడి మీకు దొరికింది ఏది దొరికితే అది, వేరే వాడకండి. తిప్పతీగ వాడండి, కానీ సమిధి కాదు, అది ఔషధం కింద పనికొస్తుంది. అశ్వగంధ ఔషధం కింద పనికొస్తుంది. ఔషధాలు తక్కువ మోతాదులో వేస్తాం, సుగంధ ద్రవ్యాలు తక్కువ మోతాదులో వేస్తాం, తీపి పదార్థాలు ఇంకాస్త ఎక్కువ మోతాదులో వేస్తాం, పుష్టికారకమైనవి ఇంకాస్త ఎక్కువ మోతాదులో వేస్తాం. ఇది గుర్తుపెట్టుకొని ఆ సమిధలు ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో వాటి సహాయంతో చక్కగా హోమం చేసుకోండి. నీట్గా, పెద్ద కష్టం కాదు. ఫస్ట్లో కొద్దిగా కష్టం అనిపిస్తుంది, తర్వాత మీకు సులభం అవుతుంది. సో ఇలా హోమం చేయడం మూలంగా, ఆ ఎరుపు మీరు చూడడం మూలంగా మీ మానసిక రోగాలకి చెక్. ఎవరైనా మానసిక రోగులు ఉంటే కనుక ఇది చెయ్యండి, సంవత్సరం లోపల మీకు మార్పు రావడం మొదలుపెట్టేస్తుంది. ఇంకా ఏ మెడిసిన్ ఎవరిని మీరు కన్సల్ట్ చేయక్కర్లేదు. వేదం ఇచ్చింది మీకు, వేదం ఇచ్చింది తీసుకోండి, చెయ్యండి. ఎటువంటి మానసిక రోగులైనా వాళ్ళకి ఈ సుమంతన్న ఈ జ్ఞానం ఉంటే, అరే ఇలా చేస్తే బాగుంటుంది అన్న జ్ఞానం ఉంటే చేసే మనం. లేనిచో వాళ్ళని కూర్చోబెట్టుకొని మీరు హోమం చేయండి, ఆ ఎరుపుని వాళ్ళు చూడమని. గ్రాడ్యువల్లీ వాళ్ళలో వచ్చేస్తుంది మార్పు ఖచ్చితంగా. వేదము సత్యం కాబట్టి వేదాన్ని మనమందరం పాటిద్దాం. ఇదండి పృథ్వీ గారు. ఇక మీకు అలోపతి డాక్టరు, ఆయుర్వేదిక్ డాక్టరు ఎవరు ఏది చెప్పినా మీరు చెయ్యదలుచుకుంటే, మీరు మెడిసిన్స్ వేయదలుచుకుంటే వేసేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ అది వేయండి, ఇది బెస్ట్. ఇది చూడండి, ఒక సంవత్సర కాలంలో మీకు మార్పు రావడం మొదలుపెట్టు. ఎంత బ్యూటిఫుల్ మార్పు వస్తుందంటే అది రాను మీకు అద్భుతమైన మనసు వస్తుంది. ఇంకా మీరు ఎక్కడ డీలా పడి డల్ పడి అయ్యే ప్రశ్న లేదు. ఇంకొకటి కూడా గ్రహించాలి, నేను చెప్పాను, ఇప్పుడు ఈ 6 మంత్రాల్లోనూ అన్ని రహస్యాలు దాగి ఉన్నాయి. సప్తహోత, 7 హోతలు ఉన్నారు మనకి. ఆ 7 హోతల్లో వేసేది వాళ్ళు హోతలు ఏం చేస్తారు? అగ్నికి ఆహుతిస్తారు. సో యజ్ఞకుండంలో ఆహుతిస్తారు. సో ఈ మనసు అనే యజ్ఞకుండంలో, అగ్నిలో మీరు ఆహుతి ఇచ్చే పదార్థాలు ఈ 7 సప్తహోతల ద్వారా ఇచ్చేది. కాబట్టి ఈ సప్తహోతల్ని మీరు జాగ్రత్తగా కాపాడాలి. ఏది పడితే అది మనసులో వెయ్యద్దు. మీరు తింటారనుకోండి, భోజనం చేస్తారు, అజీర్తి చేసే పదార్థాలు తినకూడదు. అప్పుడు కడుపు హాయిగా ఉంటుంది, మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దాంతో మీరు ఉత్సాహంగా ఉంటారు. అలానే ఈ సప్తహోతల ద్వారా మీరు ఇచ్చే ఈ యొక్క ఆహుతులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆహుతులు మనసుని ప్రజ్వలింపజేస్తాయి. అసలు విశేషణంగా ఉంటుంది, విలక్షణంగా ఉంటుంది అన్నమాట. మిమ్మల్ని చూడంగానే తెలిసిపోతుంది, వీళ్ళు ఏదో ప్రత్యేకత ఉందిరా బాబు. సో మీరు అది చేసి తీరండి. ఈ 6 మంత్రాలతో సప్తహోత గుర్తుపెట్టుకోండి. పిచ్చి టీవీలు చూడటము, ఎక్కువసేపు చూడటము, వాటిని లోపల మనసులో పెట్టుకోవటము, ఇలాంటి పనులు చేయకండి. వికలమైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయకండి.
తెలిసింది అనుకోండి, తీసి అవతల పడేసారు. ఎవరో ఏదో చేశారంటారు, దానికి మీ మనసు వికలమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బొట్టు పెట్టుకుంటేనే బయటికి వెళ్ళాలి అనే తత్వం మీరు పెట్టుకున్నారు. ఎవడో వచ్చి బొట్టు చెరిపేసింది అనుకోండి, ఎవడదో, అది మీ మనసు బాధ పెట్టేస్తుంది. ఎందుకంటే మీరు ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి. సో అలా బాధపడకండి, అవన్నీ వదిలిపెట్టేసేయండి. మీ మనసుని బ్రహ్మాండంగా తయారు చేసుకోండి. ఏది పడితే అది చెవుల్లో వినటం కానీ, కళ్ళతో చూడటం కానీ, నోటితో మాట్లాడటం కానీ, టేస్ట్ చేయడం కానీ, ముక్కుతో వాసన పీల్చడం కానీ, చర్మంతో ముట్టుకోవడం కానీ చేయకండి. చాలామంది అబ్బాయిలు ఇప్పుడు చాలా పెట్టరేగిపోతున్నారు, పిచ్చి వేషాలు వేసేస్తారు. సినిమాలు చూసాం, మరి ఏంటో తెలియదు. అమ్మాయిలు కనిపిస్తే ముట్టేసుకోవాలి. సరే, ఇది అబ్బాయిలకు ఉందనుకున్నా, అమ్మాయిలు కూడా ఇట్లా తయారయ్యారు. వాళ్ళు కూడా అంతే. అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అదే మహేష్ బాబుని ఇంకో ఆమె ఏదో ఎక్కడో కలుస్తారు, లిఫ్ట్లో కలిస్తే ఆ అమ్మాయి ఏదో ఫోన్ చేస్తూ ఉంటుంది. సో మహేష్ బాబు అంటాడు, ఏంటి జ్యూస్ చేసుకొని తాగేస్తావా అని అంటాడు. అంటే ఎట్లా పెట్టరేగిపోతున్నారంటే, అంటే సెక్స్ అన్నది ఒక కామం అన్నది వీళ్ళకి మోటివ్ అయిపోయింది. సో ఇది చెయ్యకండి. చేస్తే మనసు ఇంకా వికలం అయిపోతూ ఉంటుంది. మనసుతో ఎంత అద్భుతమైన పనులు చేయొచ్చంటే, చెప్పాను కదా, ఫస్ట్ మంత్రమే దూరం వెళ్తుంది. మీ మనసును సూర్యుడి దాకా, నక్షత్రాల దాకా పంపించుకోవచ్చు. అదే కదా యోగాసనాలు చేసిన తర్వాత అష్టాంగ యోగ సాధనలో మనిషి సాధించేది. కాబట్టి పృథ్వీ గారు, మనసు చాలా ఇంపార్టెంట్ అండి. అందరికీ మనసు చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనసుని బ్రహ్మాండంగా ఉంచుకోండి. ఆ మనసుతో మీరు ఏమైనా సాధించవచ్చు. కాబట్టి ఈ 6 మంత్రాలని నేను విశ్లేషణ ఇచ్చిన దాన్ని మళ్ళీ ఒక్కసారి చూడండి, మళ్ళీ చూడండి. మీరు ఆ మంత్రాన్ని అక్కడ స్క్రీన్ మీద పెట్టుకొని రాసుకోండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ఎందుకు ఈ మంత్రం ఇలా చెప్పింది అని. మీరు కర్మనిష్ఠులు అవ్వాలనుకున్నా, జ్ఞానులు అవ్వాలనుకున్నా, బుద్ధిమంతులు అవ్వాలనుకున్నా హోమం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మీకు బుద్ధి జ్ఞానం అన్నది సైన్స్కి ముడిపెట్టకండి. ఏదో ఎవడో రాకెట్ కనిపెట్టాడు కాదు బుద్ధున్నవాడు అంటే, బుద్ధున్నవాడు కాదు, అది ఎవడన్నా చేయగలడు. ఎవడన్నా చేయగలిగేది ఈ ప్రపంచంలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాంతో చేసుకుంటారు. కానీ మనసుతో ఎగ్జిస్ట్ కాని దాంతో కూడా చేయొచ్చు. ఇప్పుడు కనిపించని దాంతో కూడా మీరు చేసుకోవచ్చు. మనసుతో అష్టాంగ యోగ సాధనలో మీరు చేయగలిగేది ఏంటో తెలుసా అండి? ఆ మనసుని మీరు ఇంకొక ప్రాణిని సృష్టించుకోవచ్చు. ఇప్పుడు ఏఐ కానీ ఏది సృష్టించలేదు. ఈ మనసుతో మీరు చేయగలుగుతారు. అందులో మీ మనసులో ఒక భాగాన్ని ప్రవేశపెట్టగలుగుతారు, దాంతో కర్మలు చేయించగలుగుతారు. అద్భుతం అన్నమాట. అది చూసి మీరు అసలు గింగరాలు తిరిగిపోతారు, అంత అద్భుతం జరుగుతుంది. అలా అద్భుతం చూసిన తర్వాత ఈ ప్రపంచంలో ఇంక ఏది అద్భుతంగా అనిపించదు. మీరే ఒక అద్భుతం. యోగులు అందుకే అద్భుతం. సో యోగులు అట్లా తయారవుతారు. అందుకనే ధైర్యం ఉండాలి దానికి. యోగిగా అవ్వాలంటే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యము ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమం చేయడం అనేది వస్తుంది. హోమం చేయని వాడికి ఈ ధైర్యం రాదు, పిరికితనం ఉంటుంది. ఫిజికల్గా చూపించి అది చూపిద్దాం. మీరు యోగి అవ్వండి, ఆటోమేటిక్గా అన్నీ కనిపిస్తాయి, తప్పకుండా కనిపిస్తాయి. ప్రయత్నం చేయండి. ఒక్కసారి అయిపోరు, చాలా మెల్లగా చక్కగా రోజుకి కొద్దిగా చేస్తూ ఉంటే అద్భుతం అన్నమాట. ఆ మనసును తీసుకెళ్ళి ఎక్కడెక్కడ బాడీలో పెడితే ఏ సుఖాలు కావాలో మీకు అన్ని సుఖాలు వచ్చేస్తుంటాయి, ఏ సుఖమైనా. కాబట్టి మీరు గింగర్లాలు కొట్టకండి, ఎక్కడ చక్కర్లు కొట్టండి, ఎక్కడికి బార్లు చుట్టూ, వాటి చుట్టూ, వీటి చుట్టూ, అమ్మాయిల చుట్టూ, అబ్బాయిల చుట్టూ, అమ్మాయిలు తిరక్కండి, అనవసరం. చక్కటి వివాహ సంబంధం పెంచుకోండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే ఇది తెలియక నాలాంటి వాళ్ళు చాలామంది చెడిపోయిన వాళ్ళు. మంచిగా మనం బతకాలి అనుకుంటే ఇది తెలుసుకోవాలి. మహర్షి దయానంద సరస్వతి మనకి అందించిన అద్భుతమైన అమృత గుళిక ఈ వేదం. లేకపోతే అప్పటికి మనకి, లేకపోతే వేదం మంత్రాలు ఎవరో చదివేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు, అర్థాలు తెలియవు. ఇది అర్థం అండి. ఈ అర్థాన్ని తీసుకొని మీరు బాగా అనలైజ్ చేయండి. మన మనసులోని భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆల్రెడీ ఉన్నాయి, గ్రహించేసుకుని ఉన్నాయి. అలానే రుక్కులు, యజస్సులు, సామాలు ఉన్నాయి. ఎప్పుడైతే మీరు ఈ మనసును ఏకాగ్రత చేయగలుగుతారో ఇవన్నీ గ్రహించుకోవడం మొదలు పెడతారు. అంటే ఏంటి? మీకు అర్థాలు తెలిసిపోతూ ఉంటాయి. అదే ఋషులు చేసింది, దర్శనం చేశారు. మీరు కూడా దర్శనం చేస్తారు. అద్భుతంగా ఉంటుంది పృథ్వీ గారు. అందరూ కూడా ఎవరికైతే మానసిక వైకల్యం ఉందనుకుంటున్నారో వాళ్ళందరూ యజ్ఞం చేయండి. రోజు నిత్యాగ్నిహోత్రం 16 ఆహుతులు చాలు, 16 ఆహుతులు.
ఇప్పుడు ఈ 6 మంత్రాలతో కలుపుకొని ఇంకొక 22 ఆకులు అవనివ్వండి. ఈ మంత్రాల్ని మాటి మాటికి వల్లించండి, హ్యాపీగా ఉంటుంది. చాలామంది నిద్రపోయేటప్పుడు వల్లించాలంటారు, కానీ నిద్రపోయేటప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం నిద్రపోతున్నాం కాబట్టి ఈ మనసుని అలర్ట్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం, బాగానే ఉంది అక్కడ దాకా. కానీ రోజంతా మీరు చదువుకోవచ్చు. మీరు దృష్టి మనసు మీద పెడితే, మనసుని ఏకాగ్రత చేయగలిగితే మీకు తిరుగులేదు. ప్రపంచంలో ఎటువంటి శాస్త్రమన్నా మీకు సూక్ష్మమైందైనా సరే బ్రహ్మాండంగా తెలిసిపోతుంది. ఇంకా మీకు మానసిక రోగాలు ఉండవు. నో రోగమ్స్, నో మానసిక రోగమ్స్. గుర్తుపెట్టుకోండి. చేస్తారు కదా. ఉంటానండి. ఓ